ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగింది సార్. సో ఇప్పుడు తెలంగాణలో ఈ బౌద్ధ మత సంస్థలు ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ ట్రస్ట్ చూడడం జరిగింది. ఇది ఏ కార్యక్రమం నెరవేరుస్తుంది, ఇటువంటి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజధాని డివిజన్లో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం సార్. సో ఇక్కడ ఇటువంటి ట్రస్టులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజధాని డివిజన్లో ఇటువంటి ఏర్పాటు ప్రతి గ్రామాల్లో హెల్ప్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దీని ద్వారా ప్రయోజనాలు ఇవన్నీ ప్రజలకు తెలియజేయడం జరిగింది సార్. సో దీని గురించి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఈ కార్యక్రమం నిర్వహించి ఇవన్నీ చూడడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం మా స్టేట్లో ఉన్నటువంటి డివిజన్లో ఇటువంటివన్నీ ఏర్పాటు చేసి హెల్ప్ ట్రస్ట్ ప్రజలకు ఉపయోగిస్తున్నాం. రోజు ఏంటంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన హెల్ప్ ట్రస్ట్తో ఇక్కడ మన ఉన్నటువంటి కమ్యూనిటీ మిత్ర ఆవిడతో కొద్దిగా మనం పరిచయం చేసుకుంటాం సార్. అది ఆమె ఎలా వర్క్ చేస్తున్నారు, సో అట్లా ఉపయోగించడం నేను బౌద్ధ మార్క్ హెల్ప్ చేసుకున్న వర్క్ చేస్తాను సార్. నా శాలరీ వచ్చేసి 5000, ఇన్సెంటివ్స్ వచ్చేసి 5000. దీంట్లో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏమంటారు, ప్రజలకు కూడా 50% డిస్కౌంట్, ఈఎంఐల ద్వారా ఇన్సూరెన్స్ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. నాకు కూడా ప్రజలకు సేవ చేయడం ఉంది సార్. ఈ ఫౌండేషన్ ద్వారా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు వచ్చినందుకు. సో మీకు కొన్ని చెప్పొచ్చు మరి మేము కూడా మా స్టేట్లో ఇటువంటి ఏర్పాటు చేసి మీలాగే కమ్యూనిటీలు ఏర్పాటు చేసి మేము కూడా మీలాగే బాగుంటుంది కదా సార్. ఇప్పుడు 50% మన దాంట్లో అన్నిట్లో డిస్కౌంట్స్ హెల్ప్ చేసినట్టుంటే ప్రజలకి. అదే అలా నాకు కొంచెం నాకు కూడా ఇష్టము సేవా కార్యక్రమం చేయాలి. సార్ వాళ్ళు వచ్చి నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను.